వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచింది. మూడవది, నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావు నువ్వు, జగన్ను విమర్శించడం. నాలుగవది, జగనన్నను ఓడించండి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా, ఇది ఆమె చెప్పిన మాట. ఈ 5 అభ్యంతరకరాలే, 5 అభ్యంతరకరాలే. మొట్టమొదటిది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభ్యర్థన, నీవు ఎంపీ కావాలి, చిన్నాయన కోరిక మేరకు నేను, వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు. అదే చిన్నాయనకు ఏ కోరిక ఉందో నీకు తెలీదమ్మా. తన అన్నను రామునిగా భావించి, తను లక్ష్మణుడో కాదో తెలియదు, రాజశేఖర రెడ్డిని మాత్రం శ్రీరామచంద్రునిగా భావించినాడు. తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే, తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే, ఇది చట్టసభని కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు. అట్టి వివేకానంద రెడ్డి కోరిక ఏదో తెలీదా? మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్నాయన అభ్యర్థనను మన్నించినావా నువ్వు? మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చింది రాజశేఖర రెడ్డిని. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి రక్తాన్ని 15 నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా. ఇది అండర్లైన్ చేసుకోవాలా షర్మిలమ్మ. ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు, అక్రమంగా అన్యాయంగా మా ఆయనను జైల్లో పెట్టినారని. అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిందని మాట్లాడినావు. ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు. రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామని మాట్లాడినావు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే, వాళ్ళ అన్నకు ఎవరైనా అన్యాయం చేస్తే భరించలేడు వివేకానంద రెడ్డి. మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా? మీ చిన్నాయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు. కారణం, అన్న కుమార్తెవు కాబట్టి, తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు. దూరపు బంధువైనటువంటి పినతండ్రి కుమారులైనటువంటి అవినాష్ రెడ్డి కంటే సొంతం అన్న కుమార్తె అయినటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే. అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో, ఆయన అభ్యర్థనగా మేరకో, ఆయనకేదో ఇష్టం ఉంది, అదే మాట నిజమైతే ఆయన రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో, ఆయన సంతానాన్ని బాధపెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు. ఢిల్లీ పాలకులకు జీ హుజూర్ అనకూడదు. నువ్వు అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు. రెండవది నువ్వు మాట్లాడే మాట నిందితుడు ఎంపీకి, అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు. అవినాష్ రెడ్డి దోష, నిర్దోష, హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకెవరిచ్చినారు తల్లి? మీకెవరిచ్చినారు అధికారం? ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు, ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి హత్య చేసినాడా చేయలేదు నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే. ఒకరు న్యాయస్థానం, మరొకరు ప్రజాస్థానం. కోర్టు ద్వారా అయినా సరే, ప్రజా కోర్టు ద్వారా అయినా సరే తీర్పు వెలువడుతుంది.